హాయ్ ఫ్రెండ్స్, మన బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నామంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీరు పొందగలుగుతారు. ఫ్రెండ్స్, టీఎస్పీఎస్సీ గ్రూప్ 4కి సంబంధించి రీసెంట్గా మెరిట్ లిస్ట్ రిలీజ్ అయింది కదా. సో దానికి సంబంధించి కొత్తగా హైకోర్టులో కేసు వేయడం జరిగింది. సో కొంతమంది అభ్యర్థులు టీఎస్పీఎస్సీపై హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. వివిధ కేడర్లకు ఒకే పరీక్ష ఏ విధంగా నిర్వహిస్తారు అని చెప్పేసి వారు కొంతమంది అభ్యర్థులు టీఎస్పీఎస్సీ మీద కోర్టులో కేసు వేసినట్లుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏముందనేది చూద్దాము. సో వివిధ కేడర్లకు ఒకే పరీక్ష తగదు. టీఎస్పీఎస్సీపై హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులు వివరణ కోరిన న్యాయస్థానం అని చెప్పేసి ఇచ్చారు. రాష్ట్ర, జోనల్, జిల్లా కేడర్లకు సంబంధించిన వివిధ పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ ఒకే రాత పరీక్ష నిర్వహించడాన్ని సవాలు చేస్తూ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. గత ఏడాది జూన్ 2న ఇచ్చిన నోటిఫికేషన్తో పాటు అక్టోబర్ 7న నిర్వహించిన రాత పరీక్షను ఈ నెల 19న విడుదల చేసిన ఫలితాలను రద్దు చేయాలని కోరారు. టీఎస్పీఎస్సీ గత ఏడాది 1521 పోస్టులను నోటిఫై చేసిందని తెలిపారు. ఆర్టీసీలో 72 పోస్టులను నోటిఫై చేస్తూ గత జూన్ 2న జీహెచ్ఎంసీలో 124 బిల్ కలెక్టర్ ఖాళీలకు, 76 గ్రేడ్ 2 సహాయ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల ఖాళీలకు జూలై 19న నోటిఫికేషన్ జారీ చేసినట్లు చెప్పారు. రాష్ట్ర బ్యావరేజెస్, జీహెచ్ఎంసీ, ఆర్టీసీల్లో వివిధ కేడర్లకు సంబంధించి ఒకే రాత పరీక్ష నిర్వహించడం వల్ల తాము అవకాశాలు కోల్పోతున్నామన్నారు. ఒక్కో నోటిఫికేషన్కు ఒక్కో పరీక్ష విడిగా నిర్వహించేలా ఆదేశించాలని కోరారు. అన్ని నోటిఫికేషన్లకు కలిపి నిర్వహించిన పరీక్ష రద్దు చేయాలని కోరారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ అభినంద్ కుమార్ షావాలి టీఎస్పీఎస్సీని వివరణ కోరుతూ విచారణను ఏప్రిల్ 1కి వాయిదా వేశారని చెప్పేసి దీనికి సంబంధించి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో రేపు దీనికి సంబంధించినటువంటి వివరణ అనేది ఈ టీఎస్పీఎస్సీ అనేది కోర్టుకి ఇవ్వాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా జస్టిస్ అభినంద్ కుమార్ షావాలి గారు కోరడం జరిగింది టీఎస్పీఎస్సీని. సో అన్ని పరీక్షలకి కలిపి, అన్ని జాబ్స్కి కలిపి గ్రూప్ 4 కింద ఏ విధంగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అని చెప్పేసి కొంతమంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించినట్లుగా మనకు తెలుస్తుంది. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. రేపు కోర్టు కేసు ఏమైందనేది మనం తెలుసుకుందాము. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.